సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు రాజకీయ పార్టీల సభలు సమావేశాలు వాహనాల అనుమతులు మైకు పర్మిషన్లకు కొత్తగా సువిధా పోర్టల్ను తీసుకురావడం జరిగిందని దానిలో ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి తెలిపారు. నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు ఎలాంటి రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించకూడదని ఆర్డీఓ తెలిపారు. అలా వ్యవహరిస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు పొందేవారు 38 గంటల ముందు నమోదు చేసుకుని ఆఫ్లైన్ ద్వారా ఆర్డీఓ కార్యాలయంలో సందర్శించి వారు అఫిడవిట్ సమర్పించి అనుమతి తీసుకోవాలన్నారు. ఒంగోలు నియోజకవర్గం ఫిర్యాదులు సమాచారం కోసం ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా ఫిర్యాదులు సమాచారం తెలుసుకోవాలంటే 08592 288099 నెంబర్కు ఫోన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. రెండు 2024 అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్స్ జరిగేందుకు షెడ్యూల్ రావడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మోడల్ కోడ్ 16/3/2024 నుండి జరుగుతూ ఉంది, అమల్లో ఉంది. గుర్తులు తెలియజేసేవి అభ్యర్థులు ఇవన్నీ మోడల్ కోడ్ నిబంధనలకు అనుసరించి వాటిని తొలగించడం జరిగింది. మోడల్ కోడ్ అమల్లో ఉన్నందున మరి నిబంధనల మేరకు నడుచుకోవాల్సి ఉంది. ఉద్యోగులు మరి ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొనే అధికారులు, సెక్టరల్ ఆఫీసర్స్, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులు మోడల్ కోడ్ని నిబంధనల మేరకు అమలు చేయటంలో మరి విధి నిర్వహణలో ఉన్నారు. ఈ సందర్భంగా సువిధ అనే యాప్ని మరి ఏర్పాటు చేశారు. ఈ యొక్క అనుమతులకి పర్మిషన్ తీసుకోదలిచిన వారు మరి రాజకీయ పార్టీ జిల్లా ప్రతినిధి కానీ మరి ఆ అభ్యర్థులు కానీ వారికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కానీ ఈ సువిధ యాప్లో మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. చాలా సాధారణంగాను సులభతరంగాను ఉన్నది. ఈ పర్మిషన్లకి దరఖాస్తులు చేసుకునే వాళ్ళు 48 గంటలు సభలు సమావేశాలు ఏదైనా పార్టీ తరఫున ప్రచారం చేసుకునేవాళ్ళు 48 గంటలు ముందుగానే ఇది అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకొని మాత్రమే నిర్వహించవలసి ఉంటుంది. మరి ఈ పర్మిషన్లకి 48 గంటల ముందు అప్లికేషన్ దరఖాస్తు ఆన్లైన్ ద్వారా పెట్టుకోవాలి. ఆఫ్లైన్ ద్వారా ఆర్ఓ గారి ఆఫీస్కి కార్యాలయానికి వచ్చి పర్మిషన్లకి దరఖాస్తు చేసుకునేటప్పుడు వెహికల్కి కానీ మరి సభలు నిర్వహించే ప్రాంతం కానీ మరి వాహనాలు కానీ మరి ఇతరత్ర మైకులు కానీ ఏదైనా కానీ దానికి విడివిడిగా దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంటుంది. మరి దరఖాస్తులు చేసుకొని 48 గంటల ముందు దరఖాస్తు చేసి ఆ యొక్క పర్మిషన్ తీసుకొని ఈ సువిధా యాప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ దరఖాస్తు చేసుకునేది ఆర్ఓ రెవెన్యూ డివిజనల్ అధికారి వారి ఆఫీస్లో మరి ఆర్ఓ రిటర్నింగ్ అధికారి వద్ద అప్లై చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్ ద్వారా అది అప్లై చేసుకోవచ్చు. మరి
ఈ యొక్క అర్జీలు పెట్టుకునేటప్పుడు మరి సమాచారం సమగ్రంగా పొందుపరిచి మరి దీంట్లో పోలీస్ వారి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ యాప్ని సద్వినియోగం చేసుకొని ముందుగా పర్మిషన్ తీసుకొని సభలు పీస్ఫుల్గా శాంతియుతంగా మరి ఈ యొక్క ఎలక్షన్లు జరుపుకోవటానికి సహకరించవలసిందిగా మీ ద్వారా కోరటం.